హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మన భారతదేశ తొలి స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పుకుంటున్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఫిబ్రవరి 22. అయితే ఈ వీడియో నేను ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, కొంతమంది కలుషిత రక్తం కలిగినటువంటి వాళ్ళని ఇంకా ఏ పేరుతో పిలవాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కొత్తగా ఒక థియరీ తీసుకొచ్చారండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన పాలెగాడు కాబట్టి తన ఆధిపత్యం కోసం పోరాడినాడు, కానీ భారతదేశం కోసం పోరాడలేదు అని ఒక 1 year నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారు. అదే కలుషిత రక్తం కలిగినటువంటి కొన్ని కంపు కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి కొన్ని, అది మరి దాన్ని వాళ్ళని ఏ పేరు, ఏ జాతి, ఏ పేరు అనేది అది చెప్పలేను, కానీ నా దృష్టిలో అయితే అది చాలా తప్పు. ఇంకా అది అంతవరకు ఓకే, కానీ దాన్ని ఆ ప్రచారాన్ని, కలుషిత కాలకూట ప్రచారాన్ని నమ్మి ఒక పెద్ద ఆయన, నాతో ఆయన చాలా గొప్పవాడు, 60 ఏళ్ళు దాటాయి, డాక్టరేట్ కూడా చేశాడు, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాడు. ఆయన దాన్ని నమ్మి దాన్ని ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడు. నాతో డిబేట్ కూర్చున్న ఛాన్స్ సేపు మాట్లాడాను, కానీ అది ఎక్కదు విషయం కదా. ఒకసారి విషయం అనేది ఎక్కిపోయిన తర్వాత అది అంత ఈజీగా పోదు. విష ప్రచారం చేసిన తర్వాత అంత ఈజీగా పోదు. కొంతమంది వాళ్ళు దాంట్లో స్పెషలిస్ట్ అనమాట. సో అది నాకు చాలా బాధ కలిగించింది. ఆ రోజు వీళ్ళు నిలబడి వీళ్ళు యుద్ధం చేసి, అన్ని రోజుల పాటు యుద్ధం చేసి వాళ్ళను కూడా చంపేసి వాళ్ళ తలకైన కోటకి కొన్ని 25 ఏళ్ల పాటు అలాగే వేలాడదీసింటే అప్పుడు అర్థమైంది వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ వంశంలో ఎవరన్నా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారా, ఇంకా ఏంటి అనేది, బ్రిటిష్ వాళ్ళ క్రూరత్వం ఏంటనేది వీళ్ళకి తెలుసు. వీళ్ళు చేయలేదు కదా, ఎవరో కష్టపడ్డారు, ఎవరో పోరాటాలు చేశారు, మనం అనుభవిస్తున్నాం దాన్ని, ఆ స్వాతంత్రాన్ని. ఇప్పుడు ఆ రకంగా ఎత్తుకుంటే, ఇంకా ఈ విష ప్రచారం స్టార్ట్ చేసుకుంటే ఇంకా మన స్వాతంత్ర సమరయోధులు అనే దానికి ఎవరు ఉండరు అన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి, దయచేసి ఇట్లాంటివి మాట్లాడకండి. శివాజీ కూడా మరి యుద్ధం చేశాడు, ఆయన పెట్టుకున్న పేరు స్వరాజ్యం. అప్పుడు మనం ఏమనాలి, ఆ శివాజీ తన రాజ్యం కోసం పోరాటం చేసినాడు, స్వరాజ్యం కోసం కాదు, తన రాజు అవ్వడం కోసం చేశారు అని చెప్పాలా. ఇంకోటి, ఇంకా అల్లూరి సీతారామరాజు కూడా స్వాతంత్ర పోరాటం కాదు, హీజ్ ఆల్సో నాట్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఏదో అడవిలో ఉంటే ఆ కోయ వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళ కోసం అక్కడ అడవిలో ఉన్న కోయోళ్ళ కోసం పోరాడినాడు తప్ప ఏమి స్వాతంత్ర సమరయోధుడు కాదు. ఏంటండి ఇది? ఎక్కడికి అంటే బిర్సా ముండా కూడా తన ప్రజల కోసం పోరాడినాడు. ఇప్పుడు బ్రిటిష్ అనేది ఒక కొలోనియల్ శక్తి, దానికి వ్యతిరేకంగా పలు చోట్ల పలు విధాల మనుషులు పోరాటం చేస్తుంటారు. వాళ్ళందరూ మన దేశంలోనే కాదు, వేరే దేశంలో పోరాటాలు చేసి మన దేశంలో పుట్టిన వాళ్ళని మన దేశానికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులుగా మనం చెప్పుకోవాలి. సో వాళ్ళు మన దేశంలోనే పుట్టారు, వాళ్ళు పోరాటం చేసి మన దేశంలోనే పోరాటం చేశారు కదా. అప్పుడు మరి వాళ్ళు వేరే దేశంలో ఏమైనా పోరాటం చేశారా? అప్పుడు మన దేశానికి సంబంధించిన పోరాట యోధులే కదా వాళ్ళందరూ.
ఫ్రీడమ్ ఫైటర్స్ అనాలి కదా. ఒక శక్తి కబలించాలని చూస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్సే. భారతదేశాన్ని ఒక శక్తి కబలించాలని చూస్తుంది. అలా అంటే ఝాన్సీ లక్ష్మీబాయి కూడా తన రాజ్యం కోసం పోరాడింది. 1857 తొలి స్వాతంత్ర సమరం అని చెప్పుకుంటున్నాం కదా, మరి అది కాదు, మరి అది ఫ్రీడమ్ ఫైట్ కాదు. ఏమనుకుంటున్నారో, వాళ్ళు వాళ్ళ రాజ్యాల కోసం, వాళ్ళ రాజ్యాలను కాపాడుకునే దానికోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంతేగాని అది ఫ్రీడమ్ ఫైట్ ఎలా అవుతుంది చెప్పండి? కాదు. అది మాత్రం ఝాన్సీ లక్ష్మీబాయిది ఫ్రీడమ్ ఫైటే. 1857 తొలి ఫ్రీడమ్ ఫైటే. అల్లూరి సీతారామన్ ఫ్రీడమ్ ఫైటే. ఉయ్యాల నరసింహారెడ్డిది మాత్రం ఫ్రీడమ్ ఫైట్ కాదు. ఆయన స్వార్థం కోసం, ఆయన పాలెగాడే దానికోసం చేశాడు. ఆయన ఒక్కడే చేశాడా? తనకి సపోర్ట్గా వచ్చిన మిగిలిన వాళ్ళందరి జమీందారులని, మిగిలిన పాలెగాళ్ళని అందరినీ తీసుకొని చేశాడు, పోరాటం చేశాడు. మరి అందరినీ కలుపుకొని చేసినప్పుడు అది స్వాతంత్ర పోరాటం కాకుండా ఎలా అవుతుంది? దయచేసి ఇలాంటివి చేయకండి, ఇలాంటి విష ప్రచారాలు చేయకండి. ఆయన ఒక గొప్ప వ్యక్తిని ఏదో ఒక కులం కార్డు, ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ముద్ర వేసి అతన్ని డిఫేమ్ చేయాలని అలా చేస్తే మనమే, కనీసం తెలుగు వ్యక్తి కదా, అలా చేస్తే మనమే అవమానించుకున్నట్టుంటుంది. స్వస్తి. ఉంటానండి.